నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు, సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు ప్రధానంగా ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. ఆధునిక సమాజ గతకాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు, సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. ఒకప్పుడు వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కలకలాడుతుండేవి. అలాంటి ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమైంది. వారి తెగలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తోంది. అసలు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణాలేమిటి, దీనివల్ల గిరిజనులకు జరిగే మేలేమిటో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈ నెల 9వ తారీఖున మనం ఆదివాసీల దినోత్సవం జరుపుకున్నాం. దీన్నే ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎందుకు అంటే 1982లో ఐక్యరాజ్య సమితి గిరిజనుల కోసం, గిరిజన హక్కులపైన ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజుని పురస్కరించుకొని 1994 నుంచి ఆగస్టు 9వ తారీఖును ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. దీన్నే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్ అంటాం. అంటే ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా. ఎందుకు మనం ఏ రోజునైనా జరుపుకుంటామంటే కనీసం ఆ రోజన్నా ఆ అంశం గురించి అందరూ మాట్లాడతారని, ఆ అంశం మీద, ఆ సమస్యల మీద అవగాహన పెరుగుతుందని, వారి సమస్యల పరిష్కారానికి ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవటం ఒక పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రకరకాల దినోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ ఆదివాసీల దినోత్సవం. ఈ సందర్భంగా మనం కొన్ని మాటలు గుర్తు తెచ్చుకోవాలి. దానికంటే ముందు ఈ సంవత్సరం జరుపుకున్న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ ఆదివాసుల దినోత్సవానికి ఒక థీమ్ ఇస్తుంది. అంటే ఒక అంశం మీద జరుపుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తూ ఉంటుంది. ఆ అంశం మీదనే కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కోసం. ఆ విధంగా ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఆదివాసీ మహిళలు ఏదైతే ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటాం, సాంప్రదాయక విజ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారో, ఈ సాంప్రదాయక విజ్ఞానాన్ని కాపాడటంలో, దాన్ని ముందు తరాలకు అందించటంలో ఆదివాసీ మహిళల పాత్రను గుర్తించాలి, దాని గురించి పనిచేయాలి అని ఐక్యరాజ్య సమితి పిలుపు ఇవ్వడం జరిగింది. భారతదేశానికి మరింత ప్రాధాన్యత ఏంటంటే ఈ రోజున ఒక గిరిజన మహిళనే అత్యున్నత స్థానంలో కూర్చొని ఉంది ఈ దేశంలో. ఈ దేశ ప్రథమ పౌరురాలిగా తనున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక గిరిజన మహిళ ఎంపికై ఇప్పుడు ఆ స్థానంలో కూర్చున్నారు మొదటి పౌరురాలుగా. గిరిజన లేదా ఆదివాసీ మహిళల పాత్ర గురించి మాట్లాడాల్సి వస్తే అంతకంటే ఇంకా ఒక గొప్ప అంశం ఏమి ఉంటుంది. అంత ప్రాధాన్యత భారతదేశం ఇచ్చింది ఒక గిరిజన మహిళకి. వారికే కాకుండా గిరిజన మహిళలందరూ ఏదైతే గిరిజన కుటుంబాలలో గిరిజన హక్కుల మీద, భూమి హక్కులపై, ట్రెడిషనల్ నాలెడ్జ్ కాపాడటంలో, ఇతర రకరకాల అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారో, లీడర్షిప్లో కూడా, నాయకత్వం వహించడంలో కూడా గిరిజన మహిళలు ఏదైతే పాత్ర పోషిస్తున్నారో దాన్ని గుర్తిస్తూ ప్రత్యేకంగా ఈ రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఆ సందర్భంగా ఒక గిరిజన మహిళనే మనకు ప్రథమ పౌరులాగా ఉండటం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండటం మనందరికీ గర్వకారణం. ఇక అంతేకాదు ఈ దశాబ్దాన్ని 2022 నుంచి 2032 ఈ 10 సంవత్సరాల కాలాన్ని అంతర్జాతీయ ఆదివాసీల భాషల దశాబ్దంగా జరుపుకోవాలని చెప్తున్నారు. ఇండిజీనియస్ లాంగ్వేజెస్ డెకేడ్గా జరపాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయం. వేల సంఖ్యలో ఆదివాసీ భాషలు ఉన్నాయి, అవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీల భాషను కాపాడటానికి, ఆ భాషలో చదువులు చెప్పడానికి,
ఆ భాషల్ని నిలబెట్టడానికి కూడా ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ పిలుపు ఇవ్వటం జరిగింది. 1982లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సమావేశం గిరిజనులకు సంబంధించిన జరిగినప్పటి నుంచి 94 నుంచి ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2007లో ఆదివాసీ హక్కుల ప్రకటన కూడా ఐక్యరాజ్య సమితి చేయటం జరిగింది. యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆన్ రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ పేరుతోటి 2007లో ఒక ప్రత్యేక డిక్లరేషన్ ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. అంతేకాదు 2018లో సాగుదారులు మరియు గ్రామీణుల హక్కులపై కూడా ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ వచ్చింది. సాగుదారులు అంటే గిరిజన సాగుదారులను కూడా అందులో గుర్తించాలి అని చెప్పి ఈ డిక్లరేషన్ చెప్తుంది. అంటే ఒక పక్కన అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఒప్పందాలు, భారతదేశం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న కొన్ని హక్కులు, గిరిజనుల కోసం ప్రత్యేక హక్కులు, 5th షెడ్యూల్ ఏరియా, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ రాజ్యాంగంలో ఉంది. ఆ 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో చేసుకున్న ప్రత్యేక నియమ నిబంధనలు ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు తీరకపోగా మరిన్ని కొత్త సమస్యలు ఉత్పన్నవుతున్న ఈ నేపథ్యంలో గిరిజన రైతుల గురించి, గిరిజనుల భూమి హక్కుల గురించి ఏం చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం చేయాలి మాట్లాడదాం. ఈ సందర్భంగా నాకు మహాత్మా గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ రాసున్న ఒక మాట గుర్తుంటుంది. పదే నా మాట గుర్తు చేసుకుంటుంటాను. ఏంటంటే యూటిలిటేరియనిజం అంటాం. యూటిలిటేరియనిజం యాజ్ నో ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఈ రోజున ఈ యూటిలిటేరిజం అంటే ఏంది? మన ప్రజాస్వామ్యం అంతా కూడా లేదా మనమందరం కూడా ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంటాం. అదేంటి అంటే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్. ఎక్కువ మంది సంతోషం కోసం మనం పనిచేయాలి, కొద్ది మందికి ఇబ్బంది కలిగినా ఎక్కువ మంది సంతోషం కోసం, ఎక్కువ మంది హ్యాపీనెస్ కోసం పనిచేయాలి అనేది యూటిలిటేరియనిజం ఒక ఫిలాసఫీ. మనం కూడా ప్రజాస్వామ్యంలో కూడా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం. 10 మంది భూములు కోల్పోయినా ఎక్కువ మందికి అది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాబట్టి, మ్యాక్సిమం ఎక్కువ మంది సంతోషం కోసం ప్రాజెక్ట్ కాబట్టి కొద్ది మందికి ఇబ్బంది కలిగినా మనం ఆ ప్రాజెక్ట్ కడతాం, ఆ భూమిని సేకరిస్తాం. ఒక ఊళ్ళో రోడ్డు వేయాలి, ఒక 4-5 ఇళ్ళు లేవు లేదా ప్రహరీ గోడలు కూల్చాల్సి వస్తుంది. ఆ పని ఎందుకు చేస్తాం? ఆ ఊరు మొత్తానికి ఆ రోడ్డు అవసరం కాబట్టి. మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్, ఎక్కువ మందికి సంతోషాన్ని ఇచ్చి ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే పని కాబట్టి కొద్ది మందికి ఇబ్బంది అయినా చేస్తాం. దీని మీద మహాత్మా గాంధీ గారు అంటారు, ఇది పనికి మాలిన సిద్ధాంతము, ఇది క్రూయల్ సిద్ధాంతము. మనం పనిచేయాల్సింది యూటిలిటేరియనిజంతో కాదు, మనం అందరం పనిచేయాల్సింది హ్యాపీనెస్ టు ఆల్ విత్ నో ఫ్రిక్షన్ అనేది మన లక్ష్యమై ఉండాలి. అందరి సంతోషం, ఎవరికి ఇబ్బంది కలగకుండా అనేది మనం లక్ష్యంగా వెళ్ళాలి. అన్ని సందర్భాలు సాధ్యం కాకపోయినా మన లక్ష్యం కనుక అది అయి ఉంటే సాధించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఉదాహరణకి భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్ అంటే కొద్దిమంది భూములు కోల్పోయినా పర్వాలేదు, ఎంతో కొంత నష్టపరం ఇచ్చి వదిలేసుకొని ప్రాజెక్ట్ కట్టేస్తాం. అదే గాంధీ గారు చెప్పినట్టుగా హ్యాపీనెస్ ఫర్ ఆల్ విత్ నో ఫ్రిక్షన్ కనుక మనం గోల్ అయి ఉన్నట్లయితే ప్రాజెక్ట్ కట్టడమే కాదు, ఆ ప్రాజెక్టు వల్ల వచ్చే ఫలితాలలో భూములు కోల్పోయిన వాళ్ళని మనమే మొదటి లబ్ధిదారులుగా చేయగలుగుతాం. అది మన ఓరియంటేషన్ మారితే. ఈ రోజున ఈ అంశాన్ని మనం మరింత లోతుగా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా గిరిజనుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. 9%, 8%, 7% ఉన్న రాష్ట్రాలు అంతా ఎక్కడ ఏ రాష్ట్రం తీసుకున్నా 10% లోపే గిరిజన జనాభా ఉంది. అంత మాత్రాన వాళ్ళకి ఏం కష్టం కలిగినా, ఏ నష్టం కలిగినా సమాజానికి మంచి అవుతుంది కాబట్టి చేసేయవచ్చు అని కాకుండా గాంధీ గారు చెప్పినట్టుగా అందరి సంతోషం దిశగా మన సమాజం ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దేశం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధికి లోబడి పాలించబడుతోంది. ఆ క్రమంలో ప్రతి పౌరుడు కొన్ని నిర్దేశిత హక్కులను కలిగి ఉంటాడు. అదే తరహాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా వారి భూముల రక్షణ కోసం రాజ్యాంగంలో కొన్ని చట్టాలు పొందుపరిచారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఒప్పందాలు జరిగినా, ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్నా ఇప్పటికీ గిరిజనులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సాగు చేసే భూములపై హక్కులు పొందేందుకు గిరిజనులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన భూమి సమస్యలు ఏమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? రైతులతో పాటు గిరిజన కుటుంబాలు వారి భూముల హక్కులను రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం. ముందుగా అటవీ భూములు, పోడు భూముల సమస్య గురించి చర్చిద్దాం. ఇది ఒక పెద్ద సమస్య.
రెండు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో మరీ ఎక్కువగా తరతరాలుగా ఎవరైతే అటవీ భూములని సాగు చేసుకుంటున్నారో ఆ భూమిపై హక్కులు లేకపోవటమే సమస్య. ఈ సమస్య పరిష్కారానికి 2008లోనే ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. 2006లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 2008 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. అదే అటవీ హక్కుల చట్టం. పోడు భూములకు సంబంధించి ఈ చట్టం స్పష్టంగా చెప్తున్న మాట, ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి పోడు భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారి వాస్తవ అనుభవంలో ఎంత భూమి ఉంటే అంత భూమి, 10 ఎకరాలకు మించకుండా హక్కు పత్రాలు ఇవ్వాలి అంటుంది చట్టం. ఆ విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఒక 2 లక్షల గిరిజన కుటుంబాలకి హక్కు పత్రాలు వచ్చినాయి. కానీ ఇప్పటికీ సమస్య ఏంటంటే హక్కు పత్రాలు రాని వాళ్ళు ఇంకా వేలల్లో ఉన్నారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మరో దఫా దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత 3-4 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, దాదాపు 12 లక్షల ఎకరాలకు సంబంధించి. అంటే ఇప్పటికీ అర్హత ఉంది, సాగులో ఉన్నారు, హక్కుపత్రం రాలేదు. కొంతమంది దరఖాస్తే చేసుకోలేదు, కొంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ తిరస్కరించింది ప్రభుత్వం, లేదా అసలు ఏ నిర్ణయం ప్రకటించకుండా దరఖాస్తులు ప్రభుత్వం దగ్గరే ఉండిపోయినాయి. కొంతమందికి హక్కుపత్రాలు ఇచ్చారు, పూర్తి విస్తీర్ణానికి కాకుండా కొంత విస్తీర్ణానికి హక్కుపత్రం వచ్చింది. ఇది ఒక పక్కన సమస్య అయితే, ఇక రెండవది కొన్ని రకాల అటవీ భూములలో అసలు హక్కుపత్రాలకి దరఖాస్తులే తీసుకోలేదు. ఉదాహరణకి డీమ్డ్ ఫారెస్ట్ అంటాం, ఇంకంటే అటవీ సెటిల్మెంట్ ప్రాసెస్ కాలేదు కానీ అన్ని అవసరాల కోసం దాన్ని అటవీ భూమిగానే పరిగణిస్తున్నారు. అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి హక్కుపత్రాలు రాలేదు. రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్న చోట ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు, కానీ ఇంకా ఎవరికి హక్కుపత్రాలు ఇవ్వలేదు. ఇది పోడు భూములకు సంబంధించి. ఈ లోపల గౌరవ సుప్రీంకోర్టులో కూడా ఈ చట్టం మీద వాద్యం నడుస్తుంది. గౌరవ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, పూర్తి కాలేదు. ఈ లోపల వచ్చిన ఉత్తర్వులు ఏంటంటే ఎవరెవరి దరఖాస్తులు అయితే తిరస్కరించారో వారికి సమాచారం ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు. వాళ్ళ కనుక హక్కులను జరిగితే అప్పీల్కి పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పటి వరకు ఒక దరఖాస్తు తిరస్కరణ విషయంలో కూడా ఇప్పటి వరకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. ఇది పోడు భూములకు సంబంధించిన పెద్ద సమస్య. ఏం జరగాలి అంటే చట్టాన్ని యథాతథంగా అమలు చేసుకుంటూ పోతే చాలు. ఆ చట్టం ఏమీ వన్ టైం ఎక్సర్సైజ్ కాదు, అంటే ఈరోజు చట్టం అమలు చేసాం ఇంకా అయిపోయింది చట్టం అని కాదు. అది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. రెండవది, ఆ చట్టం కింద హక్కుపత్రాల దరఖాస్తుల స్వీకరణ ప్రాసెస్ చేయాల్సింది, పరిశీలన చేసి రికమెండ్ చేయాల్సింది గ్రామ సభలు, అక్కడున్న అటవీ హక్కుల కమిటీ. కానీ చేస్తున్న పనంతా రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు ఇదేదో ప్రభుత్వ భూముల పంపిణీలాగా అటవీ భూముల పంపిణీ కార్యక్రమం అనుకుని ఈ ప్రాసెస్ చేస్తున్నారు. అది సరైనది కాదు. పోడు భూముల సమస్య తీరాలంటే ఒక పక్కన ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చెప్పిన మేరకు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. అర్హత ఉన్న వాళ్లకు హక్కుపత్రం అందించే కార్యక్రమం చేయాలి. అర్హత లేకుండా దరఖాస్తు పెడితే తిరస్కరించి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళు ఇప్పుడు పోడు వ్యవసాయం చేసినట్లయితే చర్యలు తీసుకోవడానికి కూడా చట్టంలో వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆ చట్టం కింద గ్రామ సభలు దరఖాస్తు తీసుకోవచ్చు అనే ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే పోడు భూముల సమస్యను తీర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వటం అంటే అటవులు నాశనం చేయటం కాదు. చట్టమే చెప్పింది ఆ మాట. తరతరాలుగా చారిత్రకంగా గిరిజన కుటుంబాలకు అటవీ భూముల విషయంలో అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్ది న్యాయం చేయడానికే ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మన చట్టంలో రాసుకున్నాం. దాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అడవులలో ఆదివాసీలు ఉన్నారు కాబట్టి అడవులు రక్షించబడుతున్నాయి. అటవుల రక్షణలో వాళ్ళు కొనసాగాలన్నా వారి హక్కులను గుర్తించాల్సిందే అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. అడవుల్ని సంరక్షించాలి అంటే వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి అనేది ఈ చట్టం యొక్క సూత్రం. దాని ప్రకారం నడుచుకుంటే పోడు భూముల సమస్య తీర్చడానికి అవకాశం ఉంటుంది. గిరిజనులు ఎదుర్కొంటున్న 3 కీలకమైన సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 2 రాష్ట్రాలలో కూడా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షల ఎకరాల భూమి అటవీ భూమిగా మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ఆ భూములన్నిటినీ అటవీ భూములుగా పరిగణించడం జరుగుతుంది ప్రభుత్వాలు.
వాటినే మనం డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నాం. అటవీ భూములుగా పరిగణించబడుతున్న భూములు. ఆ చట్టం కింద అంటే అటవీ చట్టం కింద కనుక సెటిల్మెంట్ ప్రాసెస్ పూర్తయితే కొంత హక్కులు దక్కే అవకాశం ఉంటుంది. అది ఏది చేయకుండానే వాటిని ఫారెస్ట్ భూములుగా భావిస్తున్నారు కాబట్టి అక్కడ జరగాల్సినవి 2 పనులు. ఒకటి, ఆ ప్రాసెస్ పూర్తయ్యే లోపల అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాలు ఇవ్వాలి. ఆ ప్రాసెస్ను కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు నియమించి వెంటనే ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేయాలి. ఇది రెండవది. అటవీ భూములకు సంబంధించిన 3వ సమస్య ఏంటంటే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్. రెవెన్యూ శాఖ, అటవీ శాఖ మధ్యలో సరిహద్దు వివాదాలు ఉన్న భూమి 2 రాష్ట్రాల్లో కలుపుకొని 7-8 లక్షల ఎకరాలు ఉండొచ్చని అంచనా. ఈ సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతంలో చాలామంది పేదలు, గిరిజనులు, ఎక్కువ మంది గిరిజనులు ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి రెవెన్యూ శాఖ డీఫామ్ పట్టాలు, లవణి పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది. కొంతమందికి ఏ కాగితాలు లేవు కానీ అనుభవంలో ఉంది. ఇప్పుడు అటవీ శాఖ ఆ భూములు మావి అని అక్కడ ట్రెంచింగ్ వేయటము, ఫెన్సింగ్ పెట్టడము, లేకపోతే మొక్కలు నాటడము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అక్కడ సాగులో ఉన్న గిరిజనులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతోటి ఒక జాయింట్ సర్వే టీముల్ని ఏర్పాటు చేసి ఈ సరిహద్దుల్ని కనుక ఫిక్స్ చేసినట్లయితే, ఒకసారి సరిహద్దు ఫిక్స్ అయిన తర్వాత అది అటవీ భూమిగా తేలితే అర్హత ఉన్న వాళ్ళకి అటవీ చట్టం కింద, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వచ్చు. ఒకవేళ అది రెవెన్యూ భూమిగా తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం అర్హత ఉన్న వాళ్ళందరికీ లవణి పట్టా లేదా డీఫామ్ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఈ మూడింటిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మనం ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఒకసారి వీటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఇక రెవెన్యూ భూముల సమస్య విషయానికి వచ్చినట్లయితే 3-4 కీలకమైన సమస్యలు. ఏదైతే అటవీ భూములు గురించి మాట్లాడుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఈ రెవెన్యూ భూముల సమస్యలు కూడా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఇవి ఎప్పుడు గిరిజన ప్రాంతాలలో ఇంత తీవ్రమైన సమస్య ఉందనేది హైలైట్ కూడా కాదు. మనం ఏదైతే మైదాన ప్రాంతాలలో, ఇతర ఏజెన్సీ ప్రాంతాలు కాని చోట్ల ఏవైతే రెవెన్యూ భూముల సమస్యలు ఉన్నాయో దాదాపుగా అవన్నీ సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు 2 రాష్ట్రాలలో కూడా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లకు వచ్చినాయి. కంప్యూటర్ల ద్వారానే రికార్డుల మెయింటెనెన్స్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి పోర్టల్, తెలంగాణలో అయితే ధరణి పోర్టల్. ఈ ధరణిలో మీ భూమిలో చాలా సమస్యలు ఉన్నాయని, వివరాలు తప్పుగా నమోదనని మనం రోజు వింటున్నాము, చూస్తున్నాము. వేల కొద్ది రైతులు ఈ ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్నాయి సరిచేయండి అని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ధరణి విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఊళ్ళో 200-300 మందికి సమస్యలు ఉన్నాయి. రికార్డుల తప్పుబడినాయి, సవరించ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. మరి గిరిజన ప్రాంతాల పరిస్థితి ఏంటి? షెడ్యూల్డ్ ప్రాంతాలలో కూడా రెవెన్యూ భూములు ఉన్నాయి, గిరిజనులకు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ రికార్డులో మరీ ఎక్కువ చిక్కులు ఉన్నాయి. గిరిజనులకు అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ అందరికంటే ఎక్కువ ఆన్లైన్ రికార్డు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గిరిజన కుటుంబాలు. ఇప్పటికైనా గిరిజన కుటుంబాలకి ఏవైతే ఆన్లైన్ రికార్డుల సమస్యలు ఉన్నాయో గిరిజనులే దరఖాస్తు పెట్టుకోవాలని చూడటం కాకుండా గిరిజన గ్రామాలకి సిబ్బందిని పంపి వారి ద్వారా ఆన్లైన్ రికార్డుని సవరించే ప్రయత్నం జరగాలి. అంతేకాదు భూమి రికార్డులు ఏవైతే ఈ రోజున మనం ఆన్లైన్లో పెట్టుకున్నామో అది అడంగల్ పహానీ కావచ్చు, లేకపోతే 1B రికార్డులు కావచ్చు, ఇతర అన్ని రికార్డులు ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో కీలకమైన భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్లు తీసి ప్రతి గిరిజన కుటుంబానికి ఇంటికి వెళ్ళి రికార్డ్స్ని ఒక్కసారన్నా అందచేస్తే చాలా ఉపయోగపడుతుంది గిరిజన కుటుంబాలకి. భూమి హక్కుల కిట్ అనో ఇంకేదో పేరు పెట్టి ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి భూమి రికార్డులన్నిటినీ ఒక భద్రమైన ఫోల్డర్లోనో ఫైల్లోనో పెట్టి ఒక చెదలు పట్టకుండా భద్రంగా దాచుకోగలిగే ఒక ఫోల్డర్లో భూమి రికార్డులన్నింటినీ ఉంచి ఆ కిట్ని కనుక ప్రతి గిరిజన కుటుంబానికి, భూములు ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి మనం ఇవ్వగలిగితే వారి రికార్డు సమస్యలను తీర్చి పాస్బుక్, టైటిల్ డీడ్తో పాటుగా ఇతర రికార్డులన్నీ కలిపి ఆ గిరిజన కుటుంబానికి మనం అందజేయగలిగితే గిరిజనుల భూమి హక్కులు కాపాడటంలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది. నిజంగా ఆదివాసుల దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ భూముల సమస్యలేమిటి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రెవెన్యూ భూముల విషయానికి వచ్చినట్లయితే మ్యూటేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర భూ సమస్యల పరిష్కారం విషయంలో కావచ్చు, ఇంకా గిరిజన ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి.
తాత తండ్రుల నుంచి భూములు వస్తుంటాయి, చనిపోయిన వాళ్ళ పేర్లే రికార్డులు కొనసాగుతూ వస్తున్నాయి. తెల్ల కాగితాల మీద గిరిజనుల భూములు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడ కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఉంటుంది, కొనుక్కున్న వ్యక్తి కనుక గిరిజనులు అయితే కనుక. ఏవైతే మనం మైదాన ప్రాంతంలో ఉన్న భూమి సమస్యలను చెప్తున్నామో, గిరిజన ప్రాంతంలో అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలి అంటే గిరిజన గ్రామాలకి వెళ్ళి రెవెన్యూ సదస్సులో, రెవెన్యూ కోర్టులో నిర్వహించితే మాత్రమే ఆ సమస్యలు మనం తీర్చగలుగుతాం. ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గిరిజన గ్రామానికి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి రెవెన్యూ సదస్సులో, రెవెన్యూ కోర్టులో మరోదో పేరుతోటి రెవెన్యూ సిబ్బంది గ్రామంలోనే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయగలిగితే గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతాం. అట్లాంటి సదస్సులు పెట్టాలి. దానికంటే ముందుగానే గిరిజన యువతి యువకుల్ని, కొద్ది గొప్ప చదువుకున్న గిరిజన యువతి యువకులకి భూమి రికార్డుల మీద శిక్షణ ఇచ్చి వారి ద్వారా కొంత ప్రిపరేటరీ వర్క్ చేపించి సమస్యలను గుర్తించి ప్రాసెస్ చేసి గిరిజన పల్లెల్లో కనుక మనం ఇలాంటి సదస్సులు నిర్వహించగలిగితే గిరిజనుల భూమి సమస్యలు చాలా వరకు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో అంశం. ఇక మూడోది, గిరిజన ప్రాంతాలలో కూడా భూముల సర్వే చేయాలి. ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రం భూముల సర్వే చేస్తానంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భూముల సర్వే మొదలైపోయింది. ఈ సర్వే చేస్తున్న సందర్భంలో మొదటి ప్రాధాన్యతగా గిరిజన గ్రామాలలో కనుక సర్వే నిర్వహించి ఆ రికార్డును కనుక మనం అప్డేట్ చేయగలిగితే ఈ గిరిజన పల్లెల్లో భూ సమస్యల్ని మనం శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఈ భూముల సర్వే ద్వారా. ఇక గిరిజనులు కూడా, ఇవి ప్రభుత్వం చేయాల్సిన పనులు, గిరిజనులు కూడా తమ భూమి హక్కులను కాపాడుకోవడానికి ఒక ముందడుగు వేయాలి. ఈ రోజున గిరిజన యువతి యువకులు చాలామంది చదువుకుంటున్నారు, అవగాహన పెంపొందించుకుంటున్నారు, చాలా రంగాలలో స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఎవరైతే చదువుకున్న గిరిజన యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భూమి హక్కులపై, భూమి రికార్డులపై అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. చాలా కీలకమైన వనరు కాబట్టి హక్కులు కాపాడుకుంటేనే గిరిజనులకి మేలు జరుగుతుంది. కాబట్టి వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. హక్కులపై అవగాహన పెంచుకోండి, గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోండి. అవసరమైనప్పుడు ఈ సమాచారంతో మీరే గిరిజన కుటుంబాలకి అండగా నిలబడాలి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మండలాలలో భూమి హక్కులని వెరిఫై చేయడానికి, ల్యాండ్ రైట్స్ వెరిఫై చేయడానికి గిరిజన యువతి యువకులకి ట్రైనింగ్ ఇచ్చి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా ప్రతి రెవెన్యూ గ్రామంలో గిరిజన యువతి యువకుల్ని నియమించి ఇందిరాక్రాంతి పథకం, అంతకుముందు వెలుగు పథకం అనేవారు, ఆ పథకం ద్వారా 9 షెడ్యూల్డ్ మండలాలలో గిరిజన యువతి యువకులే వారి వారి గ్రామాలలో భూములని సర్వే చేయటము, రికార్డు పరిశీలించి రిజిస్టర్లు తయారు చేసుకున్నారు. ఆ సమాచారం ఆధారంగా చాలామందికి భూమి హక్కులు ఇప్పించే ప్రయత్నం కూడా జరిగింది. ఆ యువతి యువకులు ఏ విధంగా అయితే పనిచేశారో, ఆ ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో అలాంటి ట్రైనింగు ఇప్పుడు ప్రభుత్వం అన్నా ఇవ్వాలి. గిరిజనుల కోసం పనిచేసే సంస్థలు కానీ ఇతరులు కానీ ఆలోచన చేసి ఇలాంటి శిక్షణ ఇవ్వగలిగితే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ దాకా ఎందుకు, రమేష్ రంగనాథన్ గారు చీఫ్ జస్టిస్గా, వారు ఇక్కడ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా చాలా చోట్ల గిరిజన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ ప్రాంతాలలో యువతి యువకులకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించారు భూమి రికార్డుల పైన. నేనే ప్రత్యేకంగా వెళ్ళి ఆ గిరిజన యువతి యువకులకి శ్రీశైలంలో, కేఆర్పురంలో, పాడేరులో నేను నా టీం అంతా వెళ్ళి గిరిజన యువతి యువకులకి లీగల్ సర్వీస్ అథారిటీ తరపున శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలాంటి మరికొన్ని జరిగి గిరిజన యువతీ యువకులకి భూమి హక్కులపై, భూమి చట్టాలపై అవగాహన పెరిగితే వాళ్ళ హక్కులను కాపాడుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా మనం ఎన్నోసార్లు చెప్తూ వస్తున్న మాటే ప్రత్యేకంగా ఈ రోజుని కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మరీ ముఖ్యంగా గిరిజన భూ యజమానులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మాట, భూమి హక్కుల పరీక్ష చేసుకోండి. గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే అటు పోడు భూమి కానీ ఇటు రెవెన్యూ భూమి కానీ ఉందో, సెంటు భూమి ఉన్నా, గుంట భూమి ఉన్నా ఒకసారి హక్కుల పరీక్ష చేసుకోండి. ఆ హక్కుల పరీక్ష కోసం తీసుకున్న కాగితాలన్నిటినీ భద్రంగా దాచుకోండి. ఎప్పటికైనా మీ హక్కులను కాపాడుకోవటంలో ఈ కాగితాలు ఉపయోగపడతాయి. భూమి హక్కుల పరీక్ష ఎలా చేసుకోవాలో చాలా సందర్భాల్లో మనం మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. పాత వీడియోస్ చూడండి, ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఇది కనుక చేసుకున్నట్లయితే మీ భూమి హక్కులను కాపాడుకోవటంలో ఒక కీలక మైలురాయి అవుతుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి, రైతులు చేసుకోలేకపోయినా ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే భూసార పరీక్షల కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందో అట్లాగే భూమి హక్కుల పరీక్ష కోసం కూడా మరీ ముఖ్యంగా గిరిజన రైతులకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే
వారి హక్కులను కాపాడుకోవటంలో ఇది ఒక కీలకమైన మైలురాయి అవుతుంది. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.